నెమ్మదిగా నిరసన ధ్వనులు కూడా వస్తున్నాయి. కవిత అనేటటువంటి చాలా ప్రముఖమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తను చాలా క్రియాశీలకంగా ఉండదలుచుకోలేదు అనేటటువంటి మాట అంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి ఆ పదవిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కొత్త రక్తం పాలిట్ బ్యూరో ఎక్కలేదు అని చాలా మంది నిరాశపడుతున్నారు. అసలు ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, ఈ కమిటీ కూర్పు మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి అనే విషయం మీద దృష్టి సారిద్దాం. ఈ విషయాలు చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైనటువంటి మాజీ మంత్రి శ్రీ మండ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు, ఉన్నటువంటి రోషయ్య గారు కొనసాగుతారా లేదా, రోషయ్య గారిని ఒప్పుకుంటామా లేదా అనేటటువంటి వివాదం ఇంకా జరుగుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు ముసుగులో గుద్దులాటగా ఉన్నటువంటిది ఇవాళ బహిరంగంగానే బయటికే వచ్చింది. నిన్న మొన్న జరిగినటువంటి ఖమ్మంలో జరిగినటువంటి పరిణామాలు, దాంట్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిచర్యలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏ దిశగా వెళుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ సమస్య ఎప్పటికి తీరుతుంది అనేటటువంటి విషయం మీద చాలా ఉత్కంఠ ఇవాళ మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా కొండా సురేఖ మంత్రి గారు రోషయ్య గారిని గనక అధిష్టానం నిర్ణయిస్తే అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగేటటువంటి ప్రశ్నే లేదు అని చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఇది రోషయ్య గారికి ఒక రకమైనటువంటి బెదిరింప, అధిష్టానానికి బెదిరింప అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. అంతేకాకుండా రోషయ్యకి జగన్కి మధ్య వైరుధ్యం సృష్టించడానికి రోషయ్య కావాలా, జగన్ కావాలా అనేటటువంటిది, అధిష్టానాన్ని సమర్థించేటటువంటి వారు జగన్కి వ్యతిరేకులా అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి, ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి అనే విషయం మీద చర్చించడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ అంబటి రాంబాబు మనతో ఉన్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు శ్రీ రాజయ్య మనతో అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడతారు. ముందుగా తెలుగుదేశం పార్టీ గురించి చూద్దాం. మండ వెంకటేశ్వరరావు గారు, ఇది చాలా సున్నితమైనటువంటి కసరత్తు. అనేక రోజులుగా అందరితోనూ మాట్లాడి దేవేంద్ర గౌడ్ లాంటి వారిని, కొత్తగా మళ్లీ పార్టీలో తిరిగి వచ్చినటువంటి వారిని ఉంచాలా వద్దా, తీసుకోవాలా వద్దా, పెద్దపీట వేయాలా వద్దా, పెద్దపీట వస్తే ఏమొస్తుంది, వ్యక్తిగత ఏమవుతుంది అని చాలా సున్నితమైనటువంటి కసరత్తు చేశారు కదా. మొత్తం మీద రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ పెద్దగా సంతృప్తి కలిగించినట్టుగా అయితే మాత్రం ఏ రకమైనటువంటి సంకేతాలు కనపట్లేదు మీ పార్టీ కూర్పు మీద. ఇప్పుడు మీరు అన్నట్టుది సుదీర్ఘంగా కసరత్ చేసిన తర్వాత వేసారనేటువంటి మాట కొంత వాస్తవం ఉంది. ఏదేమైనా కూడా పోలిట్ బ్యూరో ఎప్పుడు కూడా లిమిటెడ్ మెంబర్స్, జనరల్ ఎగ్జిక్యూటివ్ బాడీ వేరే ఉంటుంది. పోలిట్ బ్యూరో అంటే కొన్ని సీనియర్లు, సలహాలు ఇచ్చేవాళ్ళు, కొన్ని విభిన్నమైనటువంటి సామాజిక వర్గాలతో బ్రాడ్గా ఉండేటువంటి కమిటీ కాబట్టి దాని మీద సహజంగా కొంత ఫోకస్ ఉంటుంది. మీరు అన్నట్టు దాంట్లో కొత్త రక్తం రాలేదు అని, కొత్త రక్తం అంటే పోలిట్ బ్యూరో వరకు కొత్త వాళ్ళనే తీసుకోవాలనేటువంటి, లేదా యువకులనే తీసుకోవాలనేటువంటి, యువకులను తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ వచ్చింది. యువకులు తీసుకుంటావు అనేటటువంటి సంకేతాలు కూడా పంపించారు. పలానా వాళ్ళు ఉండొచ్చేమో అనేటువంటి ఒక సౌండింగ్ కూడా చేశారు. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, ప్రోత్సహిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించుతూనే ఉన్నాం. ఎందుకంటే మేము కూడా యువకులు కానీ 83 కానీ 85 నుంచి వచ్చిన వాళ్ళమే దాదాపు ఇవాళ వరకు కూడా చాలా యువకులు ఉన్నాం. ఇవాళ వరకు కూడా దాదాపు 50% పైన యువకులు ఎమ్మెల్యేలు కానీ బాడీలో ఉన్నారు. సరే పోలిట్ బ్యూరోలో కాదు కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు కానీ, తర్వాత అధికార ప్రతినిధులు కానీ, మిగతా బాడీలో కూడా అంతా చాలా మంది 60% దాకా యువకులే ఉన్నారు. మీరు ఒక పోలిట్ బ్యూరోలో ఏంటంటే మిగతా సామాజిక వర్గాల్ని, మెయిన్గా ఏంటంటే రాష్ట్రం అంతటా ప్రాంతాల వారీగా సామాజిక వర్గాలుగా కూర్పు చేర్పుల్లో సాధ్యమైనంత వరకు కూడా కొన్ని లేని దగ్గర యువకులను, కొత్త వాళ్ళని కూడా తీసుకున్నాం. ఒక్క యువకుని కూడా తీసుకోలేదు ఎక్కడ పోలిట్ బ్యూరోలో. ఇందాకే చెప్పాను మీకు, దాంట్లో యువకులు లేరని కాదు, అంతా దాదాపు యువకులే అంటారు. దాంట్లో అనుమానం మీకు అక్కర్లా. పోలిట్ బ్యూరో ఇందాకే చెప్పాను స్పష్టంగా కూడా, పోలిట్ బ్యూరోలో కొంత మెచ్యూర్డ్గా లేకపోతే అవగాహన ఉండి ప్రాంతాల వారీగా వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పోలిట్ బ్యూరో తీసుకున్నాం. అదే ఎగ్జిక్యూటివ్ బాడీలో మీరు తీసుకోండి. నెక్స్ట్ నుంచి ఎక్కడైతే వర్క్ చేయడానికి కానీ లేకపోతే కార్యక్రమాల్లో భాగం పంచుకునేటువంటి
ప్రధాన కార్యదర్శులు కానీ లేకపోతే అధికార ప్రతినిధులు కానీ కార్యదర్శులు కానీ దాదాపు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ విధమైన కసరత్తు తీసుకున్నాం. సరే మీడియాలో మీ దగ్గర వచ్చినాయి, ఒకళ్ళిద్దరు పేర్లు యువకులు యాక్టివ్గా ఉన్నారు, అసెంబ్లీలో యాక్టివ్గా ఉన్నారు, మిగతా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా గతంలో కూడా కొంత యాక్టివ్ రోల్ చేశారు. వాళ్ళని కూడా యాక్టివ్ రోల్ లో పెట్టాలి. ఇంకా అవగాహన రావాలంటారా, ఇంకొంత మెచ్యూరిటీ రావాలంటారా, ఇంకొంత అనుభవం రావాలంటారా? అట్లా అని ఇప్పుడు రాని వాళ్ళందరికీ మెచ్యూరిటీ లేదనో లేకపోతే ఎక్స్పీరియన్స్ లేదనేటువంటి బాధన కాదు. ఇంకా బయట ఉన్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు. దాదాపు 25 ఏళ్ళు దాదాపు నిరసనలు ఎందుకు నెమ్మదిగా గుసగుసలుగా నిరసనలు ఎందుకు ప్రారంభమయ్యాయి? సహజంగా రాజకీయాల్లో ఆ పదవి ఉందనుకోండి, పదవిని కోరుకోవటం సహజం. రాజకుమారి గారు కూడా అంత తృప్తిగా ఉన్నట్టు, అంత సంతోషంగా ఉన్నట్టు కనపట్టలేదు. సరే, రాజకుమారి గారు రేవంత్ రెడ్డి గారి విషయం మనం మాట్లాడుకున్నాము. కవిత గారు కూడా అంత సంతృప్తిగా ఉన్నట్టుగా కనపట్టలేదు. అంత కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఇప్పుడైతే లేదు అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. మీకు 2 విషయాల్లో ఇందులో స్పష్టత చేయదలుచుకున్నాను. రాజకుమారి గారికి నాబోటి వాళ్ళకి పదవులు పెద్ద ప్రధానం కాదు. ఎందుకంటే పదవి లేకపోయినా ఆమె మాట్లాడే తీరు కానీ, వ్యవహారాల్లో కానీ, రాజకీయంలో కానీ ఎప్పుడు ముందే ఉంటారు. ఆమె పార్టీలో వచ్చిన తర్వాత ఆమె అనుకున్నట్టు మహిళా అధ్యక్షురాలు ఇచ్చాము, మిగతాది ఇచ్చారు. మొన్న ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఇచ్చాము. ఆమె చాలా సంతృప్తిగా మీ మీడియాలోనే వచ్చింది. సరే, ఇవాళ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. కాబట్టి అసంతృప్తి ఎందుకు? ఇంకా ఇంకో పోస్టులో రావాలని కోరుకుంటున్న తప్ప అది పెద్ద అసంతృప్తిగా నేను భావించట్లేదు. ఈ కవిత గారు అన్నారు, పాపం కవిత గారు మా పార్టీలో వచ్చింది మొన్న. సరే, మహిళా అధ్యక్షురాలు ఆశించిందా ఏం ఆశించిందో మనకు తెలియదు. వచ్చి పార్ట్ టైం చేస్తానన్నారు, మళ్ళీ ఇదేమో సినిమాల్లో ఫుల్ టైం చేస్తా అన్నారు. మరి మీడియాలో అయితే నేను బయట కూడా రసోయాలని కలుస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఆపేది లేదు. ఎక్కువ ఊహించుకుని వస్తే వాళ్ళు ఊహించుకోవడమే తప్ప రాజకీయాలు ఆమె కన్నా కూడా చాలా సీనియర్లు. దాదాపు 28 ఏళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నాం. మాకు కూడా పొలిట్ బ్యూరో వస్తే మంచిదైనటువంటి దాంట్లో చాలా మంది ఉన్నాం. కానీ అందరికి అవకాశం రాదు. దాంట్లో వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనవి ఉంటాయి. ఏ పార్టీకైనా ఇది కొంచెం సహజం. స్పోర్టివ్గా తీసుకుని రాజకీయం చేయదలుచుకున్న వాళ్ళు ఇది పట్టించుకోరు. ఏదో ఆ పదవి రాకపోతే ఐడెంటిటీ లేదనుకునే వాళ్ళలో కొంత బాధ వస్తుంది తప్ప నేను మా పార్టీలో ఈ పరిణామాల్లో పెద్ద అసంతృప్తి ఉందని నేను అనుకోవట్లేదు. రాంబాబు గారు, మీకేమనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ కూర్పు, పాలిట్ బ్యూరో, కార్యనిర్వాహక కార్యదర్శులు చూస్తే ఇంత కసరత్తు చేసిన తర్వాత ఒకటండి వాళ్ళ అంతరంగిక వ్యవహారం అది యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు కూడా చూస్తున్నాం, రాజకుమారి గారు ఒక స్క్రోలింగ్ నడుస్తూ ఉంది. పార్టీ ఆఫీసు తెలియని వాళ్ళు కూడా, పార్టీ ఆఫీసుకు రాని వాళ్ళని కూడా ఇవాళ తీసుకున్నారు అని అంటే, సరే టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మనం కొన్ని బలాబలాలను చూసుకుంటాం. కానీ పార్టీలో పనిచేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీ మీద కమిట్మెంటు, పార్టీలో బాగా పనిచేసే సిన్సియారిటీ, పార్టీ గురించి బాగా తెలిసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. మరి అలా తీసుకోలేదు అనేది వారు కామెంట్ చేస్తున్నటువంటి విషయం. సహజంగా వారికి ఇంకొక ఇబ్బంది ఏముంటుందంటే, అధికారం లేదు, ఇంకా 4.5 సంవత్సరాల దాకా అధికారం వస్తుందో రాదో వెయిట్ చేయాలి. ఈ పదవులు తప్ప 2 పదవులు లేవు. లేదు, ఈ పదవి రాకపోతే మేము ఇంకొక కార్పొరేషన్ ఇస్తామో లేకపోతే మంత్రివర్గంలో ఇస్తామని అనడానికి వీలు లేదు. కసరత్తు చేసినప్పటికీ కూడా ఇంత కష్టపడి కసరత్తు చేసి విలువరించిన జాబితా చూస్తే పెద్ద గొప్పగా ఉన్నట్టుగా లేదు. మీరన్నట్టుగా వారికి అసంతృప్తి రగులుతూ ఉంది. కొంతమంది స్లోగా మాట్లాడుతున్నారు. రాజకుమార్ గారు లాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇవన్నీ అఫ్ కోర్స్ ఏదేమైనా వారి అంతరంగిక వ్యవహారం కాబట్టి దానికి అంతకన్నా మించి నేను బౌండరీస్ దాటి మనం చేసే పని కూడా కాదు. మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, అంతరంగిక వ్యవహారమే కానీ అది ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర రాజకీయాలని చాలా ప్రభావితం చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ అది. ఆ రాజకీయ పార్టీ గురించి అందరూ మాట్లాడుకోవాలి. అదేమి వారి అంతర్గత పూర్తిగా రహస్యమైన వ్యవహారం అది. వారి కూర్పు, వారి నేర్పు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పాత సంతగా పచ్చడిలాగా ఉంది. పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో, సమర్థులు అనుకున్నారో వారికి దానిలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అటు నుంచి వస్తున్నట్టు కామెంట్స్, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నాకు కావాలన్న కవిత గారినేమో ఇవ్వలేదు, నాకు వద్దు అన్నామనేమో తీసుకొచ్చి పెట్టారు. అంటే నేను అనేది ఏంటంటే, ఏ పనిలో అయినా సరే ఈ పని మనం చేయాలని ఇంట్రెస్ట్ లేని వారిని మనం తీసుకెళ్లి పెట్టలేమనుకోండి, అది ఎంత పదవన్నా కావచ్చు, దానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పెడితే ఉపయోగం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సమర్థత ఉందో లేదో చూసుకుని వారిలో పెట్టచ్చు. ఇప్పుడు రాజకుమారి గారు కూడా తెలుగు మహిళ చేశారు, లేదా ఇప్పుడు కవిత గారు కావాలనుకుంటున్నారు, లేదా ఇంకా కావాలనుకునే వాళ్ళ జాబితా వారికి తెలిసినట్టుగా మనకు తెలియదు. ఇచ్చిన వాళ్ళేమో ఇచ్చిన వాళ్ళు నాకు వద్దంటున్నారు. బహుశా ఏంటంటే వాళ్ళు ఒక నైరాశ్యం ఉండి ఉంటుంది. ఈ పార్టీ ఇప్పుడు
అధికారంలోకి వచ్చేది కాదు, పెట్టేది కాదు అనే భావనలో ఉండొచ్చు. 4.5 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఇంత కష్టపడటం ఎందుకు, ఎలక్షన్ ముందు చూసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి పెద్దగా ఇంత కసరత్తు చేసి వెలువరించవలసిన జాబితాలో ఇంత బ్రహ్మాండంగా ఉండాల్సిన జాబితా లాగా లేదు. అది సామెత చెప్పినట్టుగా మామూలుగా సాదాసీదాగా ఉంది. వారిలోనే అసంతృప్తులు బహిర్గతం అవుతా ఉన్నాయి. మన దగ్గర ఇంకొక ప్రశ్న, అందరిలో ఉన్నటువంటి ప్రశ్న ఇంకోటి ఏంటంటే, మీరు ఆపరేషన్ స్వగృహ పెట్టారు. మిగతా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీని అనేక కారణాల వల్ల వీడి ఇతర పార్టీల్లోకి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ రమ్మన్నారు. చాలా మంది వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చారు. దేవేంద్ర గౌడ్ వచ్చారు, పెద్దిరెడ్డి వచ్చారు, తమ్మినేని సీతారాం వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళందరూ వచ్చిన తర్వాత పార్టీలో 2 అభిప్రాయాలు వచ్చాయి. ఒకటి, వీళ్ళందరినీ మళ్ళీ గనక పెద్ద స్థానాల్లో పెడితే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పెద్ద స్థానాన్ని ఇచ్చారని, ఉన్నటువంటి వాళ్ళ మా పరిస్థితి ఏమిటి అని అరవింద్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా చాలా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. రెండోది, వెళ్ళిపోయినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోతే ఏ రకమైన సంకేతం వెళ్తుంది బయటికి అనేటువంటిది. ఈ రెండింటి మధ్య నాయకత్వం బాగా నలిగింది. అందులో అనుమానం ఏం లేదు. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దేవేంద్ర గౌడ్ లాంటి వారిని ఎందుకు బయట పెట్టారు అనేటువంటి విషయం కూడా కాసేపు మనం మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.